రైట్. ఒక సైన్స్ టీచర్ అడుగుతున్నా, పక్కకు పెట్టి రఘునందన్ ఎంపీ బీజేపీ మెదక్ పక్కన పెట్టి మాట్లాడుతున్నా. పర్యావరణ హితం కోరుకునే ఒక సైన్స్ టీచర్ గా మాట్లాడుతా ఉన్నా. నేను ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగొద్దు అని చెప్తా ఉన్నా. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూనే ఈ వరదలు వస్తా ఉన్నాయని చెప్తున్నా. వీళ్ళు ఎందుకు విలవిల్లాడుతుంది దేశమంతా? ఎందుకు విలవిల్లాడుతా ఉంది? ఈ మాటని 1917లో ఒక రష్యన్ ఎడ్యుకేషనిస్ట్ చెప్తాడు, టిఆర్ మాల్తూస్. ఏమని చెప్తాడు? మనుషులు 2 into 2 4 అవుతారు, 4 into 4 16 అవుతారు, 16 into 16 326 ఇట్లా పెరుగుకుంటూ పోతా ఉన్నారు. కానీ మనిషి అవసరమైనటువంటి పంచభూతాలు గాలి నీరు ఇవన్నీ పెరుగుతున్నాయి. అట్లా మీరు పెరిగినంత స్పీడ్ గా పెరుగుతున్నాయా? పెరుగుతలేవు. కాబట్టి ఏ డే విల్ కమ్, భూమి తనకు బరువు ఎక్కువ అయిన రోజు జనాభాని మనం నియంత్రించకపోతే తానే నియంత్రిస్తుంది అని చెప్పి 1917లో ఒక రష్యన్ ఎడ్యుకేషనిస్ట్ చెప్తే 10th క్లాస్ బయాలజికల్ సైన్స్ లో పాపులేషన్ ఎడ్యుకేషన్ అనే పాఠం పిల్లలకి చెప్పడాన్ని ఆచరిస్తామని ఒక స్టూడెంట్ అడిగితే ఆచరిస్తాను ఒక కూతురికే కన్ఫైన్ అయిన ఒక టీచర్ గా అడుగుతున్నాడు. నేను ఇలా ఈ ప్రకృతిని విధ్వంసం చేసే హక్కు నీకెక్కడిది? ఎక్కడిది? అందుకనే వాల్కనోలు, అందుకనే సునామీలు, అందుకనే ల్యాండ్ స్లైడ్లు వస్తున్నాయి మన దేశంలో. యూ హ్యావ్ టు కంట్రోల్. ఆ కంట్రోల్ ఎక్కడ తప్పింది? తక్కువ ధరకు వచ్చిందని చెరువులో. భాగ్యనగరంలో జనాభా పెరుగుతుంది, పెరిగితే చెరువును కబ్జా చేస్తావా? కుట్ట జాగా తక్కువకి వచ్చిందని కొనుక్కుంటావా? కమిషనర్ మేనేజ్ చేసి పర్మిషన్ తెచ్చుకుంటావా? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ గవర్నమెంట్, ఎవరైతే కమిషనర్ పర్మిషన్ ఇచ్చిండో ముందు వాడిని రిమాండ్ చేయి. ఏ బ్యాంక్